ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జనవరి 15వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 15వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. ఈరోజు మీ గ్రహస్థితి ఎంతో బలంగా ఉండబోతుంది. చక్కగా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ధన రాబడి బాగా పెరుగుతుంది. ఊహించని స్థాయిలో మీ వ్యాపార వృద్ధి కూడా ఉండబోతుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఈరోజు మీకు జరగబోతున్నాయి. న్యాయపరమైన ఆలోచనలను కూడా మీరు ఈరోజు చేయగలుగుతారు. అన్ని రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఏవైతే ఆర్థిక ఇబ్బందులను కానీ మానసిక పరమైన ఒత్తిళ్లను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి మీకు విముక్తి అనేది లభించబోతుంది. చక్కగా మీరు ధనాన్ని పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు. వస్తువులను గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేయగలుగుతారండి. అంతేకాకుండా ఏదైతే గతంలో వివాదాలలో చిక్కుకున్నారో అటువంటి వాటి నుంచి కూడా ఈరోజు మీరు బయటపడగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దైవ సంబంధితమైన కార్యక్రమాలలో ఈరోజు మీరు పాల్గొనడం జరుగుతుంది. లాభాలైతే ప్రతి పనిలో కూడా మీకు అధికంగా రాబోతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్రలోభపరిచి ఏదైనా విషయం గురించి మీకు ఇబ్బంది కలిగించే విధంగా మిమ్మల్ని నిర్ణయాలు తీసుకోమన్నప్పటికీ కూడా మీరు తీసుకోకుండా నిర్ణయాలను వాయిదా వేయటం వల్ల మీరు ఈరోజు లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యక్తిగత విషయాల పట్ల ఈరోజు మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎందువలనంటే ఈరోజు మీరు వ్యక్తిగత రహస్యాలను ఎవరికైనా మీరు చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండబోతుంది. అందువలన వ్యక్తిగత విషయాల పట్ల మీరు అత్యంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఈ రోజు బంధుమిత్రుల కలయిక మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. బంధువర్గంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మీరు రాణించడం వల్ల మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో అత్యధిక లాభాలను అయితే మీరు పొందగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. చక్కగా ప్రతి రంగంలో ఉన్న వారికి కూడా మీకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే ఈ రోజు రాబోతుంది. గతంలో ఏవైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. చక్కటి ఆరోగ్యంతో ఈ రోజు మీరైతే మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కలిసి రావటం అయితే జరుగుతుందండి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇద్దరికి కూడా ఈరోజు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయండి. దీర్ఘకాలికంగా మీరు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి మీకు చక్కటి విముక్తి అనేది లభిస్తుంది. అంటే గతంలో ఏదైతే ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో ముఖ్యంగా వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. రానున్న రోజులలో కూడా మీకు మంచి యోగదాయకమైన రోజులనే చెప్పవచ్చండి. ప్రతి పనిని కూడా ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలగడమే కాకుండా వాటిలో విజయాలను అయితే మీరు పొందగలుగుతారు. ఒక పని మొదలుపెట్టి ఇది అవుతుందా లేదా అనే సందేహం లేకుండా దానిని ఎంతో దిగ్విజయంగా మీరు పూర్తి చేసి దాని తాలూకా లాభాలను అయితే మీరు ఈరోజు ఆస్వాదించగలుగుతారు. అంతేకాకుండా ఏదైతే గతంలో పెండింగ్లో ఉండిపోయాయో అటువంటి పనులను కూడా ఈరోజు మీరు పూర్తి చేసి దాని తాలూకా లాభాలను కూడా పొందగలుగుతారు. ఒక రకంగా ఆర్థికంగా చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ఎవరైనా ఆస్తులు స్థిరాస్తులు అటువంటివి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఆ దిశగా అడుగులు వేయటానికి ఆ దిశగా నిర్ణయాలను తీసుకోవటానికి మంచి యోగదాయకమైన రోజు అని అనవచ్చు. ఆ రకంగా కూడా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క సహాయం మీకు అన్ని రకాలుగా లభిస్తుంది. అంతేకాకుండా వారి ప్రోత్సాహంతో మీరు మరింత ముందంజలో ఉండే అవకాశం అయితే ఉండబోతుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క విద్య ఏదైతే ఉందో దానికోసం మీరు ఏదైతే కృషి చేస్తున్నారో ఆ యొక్క విజయాలను మీరు సాధించే అవకాశం అయితే ఉంటుందండి. మీ యొక్క గురువులు మీకు మార్గనిర్దేశకత్వం చేసి వారి దిశగా మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఎంతో యోగదాయకంగా కలిసి వచ్చే కాలంగా ఈరోజు మీకైతే ఉండబోతుందండి. ఇక ఈ రాశి
ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. అన్ని రకాలుగా మీకు ఈరోజు అయితే అనుకూలంగా ఉండబోతుంది. ఊహించని స్థాయిలో మీకు అన్ని రకాలుగా కూడా చక్కగా లాభదాయకంగా ఈరోజు ఉండబోతుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీ పనులన్నిటిని ఎంతో చాకచక్యంతో పూర్తి చేయడమే కాకుండా మీ తోటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో చక్కటి సత్సంబంధాలను అయితే మీరు ఈరోజు కలిగి ఉంటారండి. అన్నింటా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఈరోజు మీకు ఎదురవ్వబోతుంది. చక్కగా సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు కోరుకున్న స్థాయికి బదిలీ అయ్యే అవకాశము, అంతేకాకుండా మీరు కోరుకున్న స్థానాల్లో మీరు ఉండే అవకాశము ఎక్కువగా ఉండబోతుందండి. ఎవరైతే జీతం పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా వేతనంలో పెంపు అనేది కూడా ఉండబోతుంది. చక్కగా మీకు ఎంతో ఆనందకరమైన రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. అన్ని రకాలుగా కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడులు మరింత రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ మీకు లాభాలు అయితే రాబోతున్నాయి. అయితే లాభాల విషయంలో మాత్రం మీరు ఆచితూచి అడుగులు వేయవలసి వస్తుంది. లాభాలను ఎటు పంపిస్తున్నారు, ఖర్చులు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాన్ని మీరు ఒక్కసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికంగా ఖర్చులు ఉన్నవారు ఖర్చులను నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనవసరమైన ఖర్చుల వలన మీ పొదుపు మీ నిల్వలు తగ్గిపోయే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. అందువలన ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ భాగస్వాముల నుంచి చక్కటి సలహాలను, సంప్రదింపులను తీసుకుని వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆర్థికంగా లాభాలను పొందగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వచ్చే కాలం అనే చెప్పవచ్చు. ఇక ఈ రాశి మార్కెటింగ్ వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో మార్కెటింగ్ వ్యవహారాలు చేసే వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మెలకువలతో, మీ యొక్క మాట తీరుతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ యొక్క స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా లాభదాయకంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు చేసే వ్యాపారంలో మీరు మరింత లాభాలను పొందగలుగుతారు. ఊహించని స్థాయిలో మీకు లాభాలు రావటం, మీ వ్యాపార అభివృద్ధి జరగడం మీకు ఈరోజు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేయబోతుంది. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడబోతుందండి. ఇక ఈ రాశి ఉద్యోగులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది. చక్కగా ఆరోగ్యకరమైన పరిస్థితులలో మీరు మీ ఉద్యోగాన్ని అయితే చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ తోటి స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సలహాలు రావటం, అంతేకాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభించడం మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే మీకు కల్పిస్తుందండి. చక్కటి వేతనాన్ని పొందగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. విశ్రాంతి సమయాన్ని కూడా మీరు ఈరోజు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే వ్యాపారం చక్కగా అభివృద్ధి పదం వైపుకి వెళుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా మీరు నిలదొక్కునే అవకాశాలు అయితే రాబోతున్నాయి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చక్కటి విశ్రాంతి సమయం అనేది కూడా మీకు లభిస్తుందండి. ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యులు ఇచ్చే ప్రోత్సాహం మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయానికి కనుక చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో ఆనందదాయకంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశి ప్రేమికుల వ్యవహారం కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉండి మీ ప్రేమ పెళ్లి వైపుకు దారితీసే అవకాశాలు అయితే మీకు ఏర్పడబోతున్నాయి.
ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉండబోతుంది. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మాట తీరు మిమ్మల్ని 10 మందిలో ఒక గుర్తింపు పొందే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్నాయి. చక్కగా మీ యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చక్కటి ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఎంతో సంతోషంగా ఈ రోజైతే ఉండగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుందండి. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోపూజ చేసి గోమాతకు ప్రదక్షిణలు వేసి గోగ్రాసాన్ని తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభకరమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.